శ్రీమాత్రే నమః. కళరిత్రు అరివర నాయనార్ లేదా చేరమన్ పెరుమాళ్ నాయనార్. కేరళ రాష్ట్రం ఒకప్పుడు పొడవైన దంతములతో అత్యంత బలమైన ఏనుగులు కలిగిన చేర రాజ్యం. దాని రాజధాని కొడంగులూరు. అత్యంత తేమ కలిగిన మలబార్ ప్రాంతం ఇది. ఇది ప్రస్తుతం కొచ్చి నగరానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పెరియార్ నదీ తీర ప్రాంతం. ఇంకా చెప్పాలంటే దీన్ని చంగలా నది అంటారు. నిజానికి చంగలా నది పేరు శృంఖలా నది. కాలక్రమేణా దీని పేరు ఇలా మారిపోయింది. ఇది పరమేశ్వరుడు మహాదేవునిగా, అమ్మ పార్వతి ఉమాదేవిగా కొలువై చల్లగా పాలిస్తున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఏలిన చేరరాజులు వారిని వారు రాజులుగా కాక ఆ మహాదేవునికి సేవకులుగా భావించుకునేవారు. ఈ మహాదేవ కోవెలను తిరువంశీకులం ఆలయం అంటారు. దీని చుట్టుపక్కల 33 ఉప ఆలయాలలో దేవతలు కొలువై ఉన్నారు. 276 పాదల్ పేత్రస్థలములలో ఒకటి. ఇంతకు ముందే సుందరర్ ఐరావతాన్ని అధిరోహించి కైలాసాన్ని చేరుకున్నాడని మనం చెప్పుకున్నాం కదా. ఈ ఆలయాన్ని అనుకుని చేరమన్ పెరుమాళ్ తన రాజధాని మహాదేవపురాన్ని నిర్మించుకున్నాడు. తన ఆరాధ్య దైవం పేరునే తన రాజధానికి పెట్టుకున్నాడు. ఆ కోవెల పేరులో తిరువంశీకులం అనేది కూడా తన వంశాన్ని కాపాడటానికే మహాదేవుడు వచ్చాడని, అలాగే వంశీ అంటే శ్రీకృష్ణుని మురళి, అదే తన రాజ్యమని నమ్మినటువంటి నిజమైన భగవద్భక్తుడు చేరమన్ పెరుమాళ్. ఈ ఆలయానికి చేరమన్ పెరుమాళ్ బంగారము, వజ్రములు, రత్నములతో తాపడం చేయించాడు. ఈ వజ్రాలను రత్నాలనే టిప్పు సుల్తాన్ దోచుకుని విగ్రహాన్ని ధ్వంసం చేసేంతలో అప్పటి ట్రావెన్కోర్ సైన్యం వస్తుండటాన్ని చూసి టిప్పు సుల్తాను మరియు అతడి సైన్యము గజగజ వణికి పారిపోయారు. అటువంటి పిరికి పందా వాడు. ఇక కథ విషయానికి వస్తే, చేర రాజ్యంలో శైవం అత్యంత వైభవంగా పరిడవిల్లింది. ఆ వంశంలో పెరుమై కొడయార్ పుట్టాడు. అతడే మన చేరమన్ పెరుమాళ్. పుట్టుకతోనే శివభక్తిని మనసంతా నింపుకున్నాడు. ఎప్పుడు చూసినా ఆ నటరాజ ధ్యాసలోనే ఉండేవాడు. అతని లక్ష్యం ఏనాడు రాజసింహాసనాన్ని అధిరోహించడం కానే కాదు, ఆ మహాదేవునిలో ఐక్యమైపోవడమే. తెల్లవారుజామున కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మహాదేవుని ధ్యానమే. శృంఖలా నది స్నానం చేసి భస్మధారణ చేసి పరిమళాలు విదజల్లే పువ్వులను మహాదేవునికి మాలలుగా తయారు చేయడానికని తెచ్చేవాడు. నదీ జలాలు తెచ్చి మహాదేవుని ఆలయం అంతా కడిగేవాడు. స్వామిపై గీతాలు పాడుతూ భక్తితో గడిపేవాడు. చెంకోర్ పొరయ్యన్ అప్పటికి రాజుగా పాలిస్తుండేవాడు. అతడు పెరుమైకు తండ్రి. అతడికి రాజ్యాన్ని ఉత్తరాధికారికి ఇచ్చి తాను వానప్రస్థానానికి వెళ్ళాలి అనే కోరిక కలిగి నిర్ణయించుకున్నాడు. మంత్రులు కూడా పెరుమై కొండయ్యారుకు అప్పగించాలి రాజ్యాన్ని అని చెప్పి అతడి వద్దకు వెళ్లి రాజ్యభారాన్ని స్వీకరించుకుని అడిగారట. రాజ్యమా, ఇవన్నీ నాకు భారమైనవే, నాకు నా మహాదేవుని సేవ తప్ప ఇంకేదీ వద్దు అంటూ మహాదేవుని ఆలయంలో ధ్యానంలో కూర్చుని ఉండిపోయాడట పెరుమై. అతడికి ధ్యానంలో మహాదేవుడు కనిపించి అతన్ని రాజ్యభారాన్ని స్వీకరించి ప్రజలకు సేవ చెయ్యమని, ఆ సేవ తనకే చెందుతుందని చెప్పాడట. అంతేకాక అతనికి ప్రతి వారి మనసులో ఏముందో తెలిసే వరాన్ని కూడా ప్రసాదించాడట. ఆ రోజు నుంచి అతన్ని కళరిత్రదివర్ అని పిలిచేవారు. ఆ పదానికి అర్థం ఏంటంటే, తనపై వచ్చే విమర్శలను కూడా గొప్ప మనసుతో వాటిని ఆహ్వానించి తనలో తప్పుంటే దిద్దుకునేవాడు, ప్రజలకు మంచి చేసేవాడు అని అర్థమట. ఒక మంచి శుభముహూర్తంలో పెరుమైకు రాజ్యాభిషేకం జరిగింది. అతడు రాజ్యాభిషేకం అయిన తరువాత తిరువంశీకులం మహాదేవ ఆలయంలో ఆశీర్వాదం పొంది ఆస్థాన ఏనుగునెక్కి అతని సేవకులు ఛత్రం పట్టి అతన్ని తీసుకుని వస్తున్నారు. అలా వస్తుండగా ఒక చాకలివాడు ఒళ్లంతా విభూది ధరించి ఆ ఉత్సవానికి ఎదురుగుండా వస్తున్నాడు. అతడు వెంటనే రాజుగారి ఉత్సవం చూసి పక్కన నిల్చున్నాడట. అతన్ని చూసిన పెరుమై తన ఏనుగు నుంచి దిగిపోయి ఆ చాకలివాడి వద్దకు వెళ్లి అతనికి నమస్కరించాడు. అది చూసిన చాకలివాడు గడగడా వణికిపోతూ, ప్రభు, స్వామి, నేను మీ చాకలివాడును, మీ సేవకుణ్ణు, మీరేం చేస్తున్నారు అన్నాడు. వెంటనే పెరుమై, స్వామి, నేను ఈ చేర రాజ్యానికే సేవకుడను కాబట్టి మీకు కూడా సేవకుణ్ణి. అందున మీరు నా ప్రభువైన మహాదేవునికి భక్తులు అంటే నేను మీకు కూడా సేవకుణ్ణి కదా, కాబట్టి ముందు మీరు నడవాలి, మీ వెనకే నేను నడుస్తాను అన్నాడు. అది చూసి ఆ రాజ్య ప్రజలందరూ వారి ప్రభువు యొక్క శివభక్తికి పొంగిపోయారు. తమ ప్రభువు యొక్క కర్తవ్య పరాయణత్వం చూసి మురిసిపోయారు. ఆహా, రాజంటే ఇలా ఉండాలి కదా అనుకున్నారు. చేరరాజు మరలా ఏనుగునెక్కి వెళ్తుండగా పక్కన చోళ పాండ్య రాజులు ఆ ఉత్సవంలో పాల్గొని అతనికి అభినందనలు చెప్పారు. పెరుమై ఇలా మహాదేవుని ప్రతినిత్యము పరిమళభరితమైన పువ్వులతో, చందనంతో, పవిత్రమైన భస్మంతో పూజించేవాడు. ప్రతిరోజు అతని పూజకి ఆనందంతో ఆ నటరాజు తన తాండవ నృత్యం చేసేవాడట. ఆ నాట్యం చేసే గజ్జల శబ్దం పెరుమైకు స్పష్టంగా వినిపించేదట. ఇలా ప్రజలను కండబిడ్డల్లా పాలిస్తున్నాడు పెరుమై. మధురైలో భద్రనర్ అని ఒక కవి ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. అతనికి మధురై సుందరేశ్వరుడు ఒక రోజు కలలోకి వచ్చి, ఈ కవితను తీసుకుని పెరుమై ఆస్థానానికి వెళ్లి చదువు, అక్కడ ఆ కవితను నువ్వే రాసినట్టుగా చెప్పు, నీ దారిద్ర్యాన్ని
సందేహాన్ని అతడు తీరుస్తాడు అని చెప్పాడట. అతడు వెంటనే నిద్రలేసి చూస్తే పూజ గదిలో ఒక తాళపత్రంపై రాసిన కవిత కనిపించింది అతడికి. ఈ కవితను 11వ శతాబ్దంలో తమిళ సాహిత్యంలోని తిరుమురైలో లభించిందని చరిత్ర చెప్తుంది. ఇందులో కవి భద్రనర్ తన కవిత్వాన్ని అందించినది ఆ సుందరేశ్వరుడే అని చెప్పినట్టుగా చరిత్రలో ఉంది. ఈ కవితను రాజు పెరుమై విని కన్నీళ్లతో సింహాసనాన్ని దిగి వచ్చి భద్రనర్ను ఆలింగనం చేసుకుని, నా మహాదేవునిపై నీవు రాసిన ఈ కవితకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను స్వామి అంటూ తన భవనంలో ఉన్న అమూల్య వస్తువులన్నీ అతనికి సమర్పించమని అన్నాడట. తన సింహాసనమును రాజ్యమును కూడా స్వీకరించమన్నాడట. కానీ భద్రనర్ కూడా సుందరేశ్వరుని భక్తుడు కదా, అతడు మీరిచ్చేవన్నీ నాకెందుకు, నా స్వామే నాకు చాలు, నా దారిద్ర్యాన్ని చూసి స్వామి మీ వద్దకు వెళ్ళమన్నాడు గాని స్వామి ఆదేశంతో ఇక్కడికి వచ్చాను అంటూ తనకి కావలసినవి మాత్రమే తీసుకున్నాడు. భద్రనాథ్ను ఆస్థాన ఏనుగుపై ఎక్కించి ఊరేగింపుగా మదురై పంపించాడు రాజు పెరుమై. ఒక రోజు పెరుమై తన నిత్య పూజ చేస్తున్నాడు. ప్రతినిత్యము అతనికి వినిపించే గజ్జెల శబ్దం ఆ రోజు వినిపించలేదు. పూజలో తన భక్తిలో ఏదో లోపం ఉంది, అందుకే స్వామి తన నుంచి దూరమయ్యాడు, తనని అసహ్యించుకుంటున్నాడు, అందుకే గజ్జెల శబ్దాన్ని వినిపించలేదు అంటూ తన స్వామికి ఇష్టం లేని ఈ శరీరం తనకు అవసరం లేదు అనుకుంటూ పెరుమై వెంటనే తనని తాను పొడుచుకుని చచ్చిపోవాలి అని అనుకున్నాడు. ఖడ్గాన్ని తీసి గుండెలో పొడుచుకుందాం అనుకున్నాడు. వెంటనే అతడికి గజ్జెల శబ్దం వినిపించింది. అది విన్న పెరుమై, స్వామి ఈ రోజు నన్ను కరుణించడంలో ఎందుకు ఆలస్యం చేశావు అని అడిగాడు. దానికి మహాదేవుడు, ఈ రోజు నా పరమ భక్తుడు వాంతోందరర్ గానం చేస్తున్నాడు, అతని గానం విని పరవశించాను, అతని నాట్యం చూస్తూ ఉండిపోయానయ్యా అని చెప్పాడట. అది విన్న దగ్గర నుంచి పెరుమైకు తన మహాదేవుణ్ణి అంతగా సంతోషపెట్టిన ఆ భక్తుడు ఆ నటరాజస్వామి అయిన చిదంబరం వెళ్లి మరీ అతన్ని చూడాలి అనిపించింది. అతడు తన సైన్యాన్ని వదిలి కొద్దిమంది దళాన్ని తీసుకుని చోళ రాజ్యంలో ఉన్నటువంటి చిదంబరానికి వెళ్ళాడు. పెరుమై వస్తున్న దారిలో ఉన్న అన్ని గ్రామాలలో శివభక్తులు అతన్ని ఆహ్వానిస్తూ అతడికి స్వాగతం పలుకుతూ ఉంటే అతడు కావేరీ నదిలో ప్రతిరోజు స్నానం చేస్తూ శివ పూజ చేసుకుంటూ చిదంబరం చేరుకున్నాడు. గోపురాలతో అత్యద్భుతంగా నిర్మించబడినటువంటి చిదంబరం ఆలయాన్ని చూసి బయట నుంచే సాష్టాంగ నమస్కారం చేశాడు పెరుమై. మండపాలన్నింటినీ చూస్తూ గర్భగుడిలో నటరాజస్వామిని చూసి మురిసిపోయి మాట రాక నిల్చుండిపోయాడట. ఆ నీలకంఠేశ్వరుని చూసి గానం చేశాడు. అతని భక్తికి మురిసిపోయిన నటరాజస్వామి పెరుమై నాయనార్కు తిరిగి తన గజ్జెల శబ్దాన్ని వినిపించాడు. అక్కడే కొంత సమయం గడిపాడు పెరుమై. ఈలోగా సుందరమూర్తి నాయనారు అన్ని ప్రదేశాల్లోని శైవాలయాల్లో స్వాములను కొల్చుకుంటూ తిరువారూరు చేరుకున్నాడు. పెరుమై నాయనారు చిదంబరం నుంచి వస్తున్నాడు అన్న సంగతి తెలుసుకున్నాడు సుందరర్ పెరుమైను తిరువారూరు త్యాగరాజస్వామి ఆలయం దగ్గర నిల్చుని స్వాగతం పలికాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసి చాలా సంతోషించారు. సుందరర్ పెరుమైను తిరువారూరు త్యాగరాజస్వామి ఆలయానికి తీసుకెళ్లాడు. సుందర ఇంట్లో చేరమన్ రాజుకు ఘనస్వాగతం లభించింది. అతని రాకను ఆ ఊరందరితో పంచుకోవాలని ఒక విందు భోజనం కూడా ఏర్పాటు చేశాడు సుందరర్. వారిద్దరూ ఆ త్యాగరాజస్వామిని సేవించుకుంటూ కొద్ది రోజులు అక్కడే గడిపారు. అటుపై సుందరర్ మదురై వెళ్ళాలి అనుకున్నాడు. పెరుమై సుందరన్ని విడిచి ఉండలేక, అలాగే తనపై కవితను రాసిన భద్రనర్ ని పంపించినటువంటి ఆ సుందరేశ్వర స్వామిని కూడా కలవాలి అనే కోరికతో అతనితో పాటు మదురైకి వెళ్ళాడు. కిల్వేలూరు, నాగర్కోణం, తిరుమైరక్కాడు, అగతీనం పల్లి క్షేత్రాలను దర్శించుకుంటూ మదురై చేరుకున్నారు ఇద్దరు. సుందరరు, చేరమన్ రాజు ఇద్దరు తమ రాజధానికి చేరుకుంటున్నారు అన్న విషయం తెలుసుకున్నాడు పాండ్యరాజు. అప్పటికే పాండ్యరాజుతో సంబంధాన్ని కలుపుకోవాలని అక్కడ చేరుకున్నటువంటి చోళరాజు వీళ్ళిద్దరికీ స్వాగతం పలకడానికి వారిద్దరూ వచ్చారు. వాంతొందరర్ వీరిని అక్కడికి వచ్చి కలిశాడు. వీరందరూ కలిసి మదురై సుందరేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామిని కొల్చుకున్నారు. అటుపై తిరుపువనం, తిరువప్పనూరు, తిరువీడకం, తిరుప్పరన్కుండ్రం వంటి క్షేత్రాలను దర్శించారు. అటుపై చేరరాజు అందరికీ వీడ్కోలు పలికి సుందరాన్ని తీసుకుని పాండ్యరాజ్యంలోని అన్ని క్షేత్రాలను దర్శించాడు. కుట్రాలం, తిరువెల్వేలి, తిరువిరామేశ్వరం ఇలా ఎన్నెన్నో పాండ్యరాజ్యంలో చోళరాజ్యంలోని శైవ క్షేత్రాలన్నీ తిరిగి సుందర నాయనన్ను తన రాజ్యంలో కొన్ని రోజులు ఉండమని, తన ఆతిథ్యాన్ని స్వీకరించమని వేడుకున్నాడు చేరరాజు అయినటువంటి మన చేరమన్ పెరుమాళ్. చేరమన్ పెరుమాళ్ తన భార్యకు రాజ్యాన్ని అప్పచెప్పి మరికొన్ని రోజులు తాను సుందరర్తో కలిసి రాజ్యంలోని అన్ని క్షేత్రాలు తిరిగాడు. కావేరీ నదికి ఒడ్డున ఉన్న క్షేత్రానికి వెళ్దామంటే అప్పటికే కావేరీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సుందరర్ నీలకంఠుని స్తోత్రం చేయగానే నది మధ్యకు చీలి ఇసుకతో ఒక బాట ఏర్పడిందట. అందులో ఆ ఇద్దరు నది దాటి అవతల ఒడ్డుకు చేరుకుని స్వామిని సేవించుకుని తిరిగి వెనక్కి వచ్చాక మళ్లీ తిరిగి నది ప్రవహించడం మొదలుపెట్టిందట. ఆ కొంగునాడు చేరరాజ్య ప్రజలందరూ ఆ సంఘటనను చూసి ఆహా, ఇటువంటి భక్తులను చూడటమే తమ అదృష్టం అని అనుకున్నారట. వారంతా పువ్వులతో తమ రాజు సుందరర్కు ఘన స్వాగతం పలికారు. రాజు సుందరర్ను తిరువంశీకుల ఆలయానికి తీసుకెళ్లాడు.
స్వామిని సేవించుకున్నాక రాజు సుందరర్ను తన ఆస్థాన ఏనుగుపై కూర్చోబెట్టి వెనక తాను కూర్చుని సుందరర్కు ఛత్రాన్ని పట్టి అంతఃపురానికి తీసుకెళ్లాడు. సుందరర్ను తన సింహాసనంపై కూర్చోబెట్టి సుందరర్ కాళ్ళు కడగబోయాడు. సుందరర్ వెంటనే రాజు చేసిన ఆ చర్యకు ఆశ్చర్యపోతూ కాళ్ళు వెనక్కి తీసుకుని, రాజా ఏం చేస్తున్నావు? నేను శివభక్తులకు సేవకుణ్ణు, అంటే నేను నీకు కూడా సేవకుణ్ణు. నువ్వు ఇలా చేయడం ఏమాత్రం నేను తట్టుకోలేనయ్యా అన్నాడట. అది విని రాజు, అయ్యా నేను నీ వంటి శివభక్తులకు సేవకుణ్ణు, నన్ను మీ పాదధూళిని కడగనివ్వు అంటూ అతని పాదములు కడిగాడు రాజు చేరమన్. సుందరర్ చాలా రోజులు రాజుతో ఉండి తిరిగి తన ప్రభువైన తిరువారూర్ త్యాగరాజ స్వామి సేవకై వెళ్లిపోవాలని అనుకున్నాడు. పెరుమై కూడా అతనితో వెళ్ళాలి అనుకుంటే సుందరర్ వద్దు, నీకు ప్రజల బాధ్యత ఉంది అంటూ వారించి అతన్ని అక్కడే ఉండమన్నాడు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ సుందరర్కు చేరరాజుని కలవాలనే కోరిక కలిగి మళ్లీ చేరరాజ్యం వెళ్ళాడు సుందరర్. సుందరర్ రాక గురించి తెలిసినటువంటి పెరుమై పరుగున వెళ్లి అతన్ని ఆలింగనం చేసుకుని ఆహ్వానించాడు. సుందరర్ తిరువంశీకుల మహాదేవుని ప్రతిరోజు దర్శించుకున్నాడు అక్కడుండి. అదే ప్రకారం ఒక రోజు మహాదేవుని ముందు కీర్తనలు పాడుతున్నప్పుడు మహాదేవుడు అతని భక్తికి మురిసిపోయాడు. సుందరర్ కైలాసం రావడం కోసమై అతని కోసం ఐరావతాన్ని పంపించాడు. సుందరర్ ఐరావతాన్ని ఎక్కి కైలాసం వెళ్లిపోతున్నాడు అన్న వార్త విని పెరుమై తన గుర్రంపై అతివేగంగా తిరువంశీకులం మహాదేవ ఆలయం చేరుకున్నాడు. ఐరావతంపై వెళ్లిపోతున్న సుందరర్ను అతన్ని వెనకగా వెళ్తున్న వాంతోందరర్ కనిపించారు పెరుమైకు. వెంటనే తన మహాదేవుణ్ణి ప్రార్థించి తన గుర్రం చెవిలో పంచాక్షరి జపాన్ని చెప్పి వెంటనే గుర్రం ఎగరడం మొదలుపెట్టింది. అతడు సుందరర్ను చేరుకున్నాడు. వారిద్దరూ కైలాస పర్వతం పాదం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ నుంచి కొండల ఎక్కి పైకి చేరాక కైలాసం దగ్గర ద్వారపాలకులు సుందరర్ను లోపలికి వెళ్ళనిచ్చి చేరమన్ పెరుమాళ్ పెరుమైను లోపలికి వెళ్ళనివ్వలేదట. ఆ ఘటనతో బాధపడ్డటువంటి సుందరరు పెరుమై ఇద్దరు నీలకంఠేశ్వరుణ్ణి ప్రార్థించారట. స్వామి, నిన్ను చేరుకోవాలని సేవించుకోవాలని చేరమన్ పెరుమాళ్ వచ్చాడు, అతన్ని లోనికి అనుమతించు తండ్రి అని ప్రార్థించారు. అప్పుడు మహాదేవుడు తన గణములను పంపించి చేరమన్ పెరుమాళ్ను తీసుకుని రమ్మన్నాడట. మహాదేవుడు అమ్మ పార్వతితో కొలువైన ఆ మండపంలోకి అత్యంత వినయంతో చేరమన్ పెరుమాళ్ ప్రవేశించాడు. అతన్ని చూసిన మహాదేవుడు ఇలా అన్నాడు, ఏమయ్యా చేరమన్ పెరుమాళ్, ఆహ్వానం లేకుండా నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగాడట. స్వామి, నాకు అంత అర్హత లేదు, కానీ వాంతోందరర్ వంటి భక్తుల కృప వలనే నేను రాగలిగాను. దయచేసి నీపై నేను భక్తితో రాసిన ఈ పాటను నువ్వు వినాలని కోరుకుంటున్నాను అంటూ అతడు రచించిన తిరుక్కాయిలయ జ్ఞానవుల అనే కీర్తనను పాడాడు. ఆ పాటతో పరవశించిన మహాదేవుడు చేరమన్ను సత్కరించమని గణాధిపతికి చెప్పాడు. ఆ గాన గ్రంథాన్ని విన్నటువంటి మహాశాస్త ఆ గ్రంథాన్ని లోకమంతా వ్యాపింపచేశాడు. ఇక్కడ మహాశాస్త అంటే కొందరు అయ్యప్పని చెప్తారు, కొందరు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి చెప్తారు. ఏది ఏమైనా అది పరమాత్మ యొక్క జ్ఞాన స్వరూపమే. అటుపై చేరమన్ పెరుమాళ్ కైలాసంలోనే ఉండిపోయి స్వామిని సేవించుకుంటూ ఉండిపోయాడు. ఇదండి కళరిత్రు అరివర్ చేరమన్ పెరుమాళ్ నాయనార్ కథ.